ఇదే కిట్టన్న ఇల్లు. రఘు నువ్వు రిసీవ్ చేసుకోవాలరా అందరికి. అక్కడ వెళ్ళు గేట్ దగ్గర అందరు ప్రైజ్ లో అని చెప్పి రిసీవ్ చేస్తూ అమ్మ ప్రైజ్ లో పెద్ద కోడలు అది రఘు ప్రైజ్ లోడ్ తమ్ముడు. ప్రైజ్ లోడ్ గ్రాండ్ మా. ఏ పిల్లలు ప్రైజ్ లోడ్ చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. నాకైతే చాలా సంతోషము. కిట్టన్న ఇంట్లో ప్రార్థన పెట్టడానికి దేవుడు నాకు ఎన్ని రోజుల తర్వాత ఇచ్చిండు. కృష్ణన్న ఇంట్లో, కిట్టన్న చెప్పకూడదు, కృష్ణన్న ఇంట్లో అది నిక్ నేము. కానీ నిజంగానా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం మీ కుటుంబం గురించి. తెర ముందు కనబడకపోయినా తెర వెనకాల మాత్రం ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు మల్లేష్కి అడుగుతూ ఉంటా. బట్ ఏది ఏదేమన్నప్పటికీ కుటుంబాలు అన్నీ మనవే కనుక అక్క కోసం మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అండ్ రెండవది, దేవుడు మాకు ఈ విధంగా మీ ఇంట్లో ద్వారం తెరిచినందుకు, ప్రత్యేకంగా మీరు అక్క మమ్మల్ని ఆహ్వానించినందుకు, మీ ఇంట్లో ప్రార్థన పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. నేనేం నమ్ముతానంటే ప్రార్థన అనేది ఎక్కడైతే ఉంటుందో దురాత్మలు పారిపోతాయని దేవుని వాక్యం అంటుంది. మరి ముఖ్యంగా నేనేం నమ్ముతానంటే ప్రార్థనలు ఉన్న కాడ సమాధానం ఉండడానికి అవకాశం ఉంటుంది, సంతోషం ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ లోకంలో మనిషి ఎన్ని కోట్లు సంపాదించినను కూడా అవి మనకు తృప్తి ఇవ్వదంట. కానీ మనమందరం కలిసి ఏకభావంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి దిగి వచ్చి మనకందరికీ సంతోషం వైపులో నడిపిస్తుంది. అండ్ ఈరోజు అందరం ఇక్కడ ఈ విధంగా ఉన్నాము అంటే ఎవరినో ఒకరం చూసి కాదు, కానీ ప్రభు ప్రేమ మనలో ఉన్నందునే మనం వస్తాం. లేదంటే ఈయనకొక పని ఉండొచ్చు, మీకు ఇంకో పని ఉండొచ్చు, మనకు అందరికి ఒక్కొక్క పని ఉంది. కానీ ప్రతి ఇంటింట గడపలో మనం వెళుతూ ప్రభు నామానికి మహిమపరుస్తున్నామంటే ఇది కేవలము ఆయన అనుకూలమైన సమయంలో ఆయన చిత్తము నెరవేర్చబడుటకు ఆయన చేసే ప్రణాళికలు. కనుక చంద్రకళ అక్కను, అదేవిధంగా కృష్ణ అన్నను, శివకృష్ణ అన్నను, ఓకే కృష్ణ అలియాస్ కిట్టు అన్న ఇంట్లో ప్రార్థన పెట్టడానికి ఈ యంగ్ మ్యాన్ రఘు, అమ్మాయి పేరు ఏమో ఉందిగా చందన. సో దేవునికి నిజంగా నేనైతే సంతోషిస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుందాము, చిన్న మాట ప్రార్థన చేద్దాము. ప్రార్థన తర్వాత బ్రదర్ మల్లేష్ కొన్ని విషయాలు మనతో వర్డ్ షేర్ చేస్తారు. కలిసి మనం బలంగా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాము. యవన కాలంలో ఉన్న బిడ్డలు శోధింపబడకుండా, అన్న అక్కలు దీవించబడి వీరి కుటుంబంలో దేవుని ఆశీర్వాదం బలంగా ఉండి వీళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. మనలో ఉన్న బలహీనతలు కాదండి, కానీ వాటిని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనకు బలపరుస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్దాం ఒకసారి ఆమెన్. కళ్ళు మూసుకుందాం, మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. ఆల్ఫా ఒమేగా, ప్రారంభము ముగింపు, మనిషి యొక్క పుట్టుక నుండి ప్రభువా మనిషి యొక్క మరణం వరకు నా తండ్రి నీ నామ స్మరణమే నా ప్రభువా. అందుకనే ఈ భూమి పైన ఉన్నంత కాలము నా తండ్రి నిన్ను స్తుతించుటకు మాకు ఏర్పాటు చేసిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరు ఏ సమయంలో ఎప్పుడు ఎలాగుంటామో తెలియదు, కానీ నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధన చేయడానికి మాకు ఈరోజు కిట్టన్న ఇంట్లో, చంద్రకళ ఇంట్లో వారిని ప్రేమించి మమ్మల్ని మీరు ఆహ్వానించినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభు స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా, సంఘముగా వారి ఇంటిని బలపరచడానికి వచ్చి ఉన్నాము. నీ వాక్యముతో బలపరచడానికి వచ్చాము. దురాత్మ చీకటి సమూహాన్ని ప్రభు బంధించడానికి వచ్చాము. దుష్ట కార్యములు ఏది కూడా వారి వివాహ జీవితంలోనూ, కుటుంబంలోనూ, పిల్లల జీవితంలోనూ అల్లరిగా ఏది చేస్తున్నాయడలా ప్రభు యేసు రక్తంలో కొట్టివేయడానికి వచ్చాము. అయా నీ వాక్యం అంటుంది, నీ బిడ్డలు ఏ ఇంటిలో అయితే ప్రభు వారి పాదములను మోపుతారో వారి పాదములకు ఉన్న ధూళిని దులిపి వెళితే చాలు అక్కడ దేవుని కార్యం ఉంటుంది నా ప్రభు. ఎదిగో కిట్టన్న ఇంట్లో నా ప్రభు ప్రేమ పూర్వకముగా ప్రార్థన చేయడానికి వచ్చాము. ఇక్కడ నీ కార్యము జరుగును గాక నా ప్రభు. గొప్ప సందేశము, మరి ముఖ్యంగా సాక్ష్యము మేము వినాలి ప్రభు. వారి చేయి ప్రతి పనులు ఆశీర్వాదకరంగా మార్చబడాలి.
వారి బిడ్డలకు దీవెనకరమైన మీ ఆశీర్వాదం ఉండను గాక. నా ప్రభా, సంఘముగా కూడి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి, ఈ రాత్రి బలమైన నీ కార్యం చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఇంటిలోని శక్తిని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఇంటిలో ప్రభా దురాత్మ సమూహము ఎల్లి నా ప్రభా ప్రేమ సమూహము కలుగును గాక నా ప్రభా, క్రీస్తు సంధి కలుగును గాక నా ప్రభా, ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడును గాక నా ప్రభా. ఈ ఇంటిలో నా ప్రభా యేసు నీ ఆత్మ చేత నడిపించి ఈ గృహ కూడికని, ఈ సెల్ గ్రూప్ ని మీ చేతికి అప్పగిస్తున్నప్పుడు నా తండ్రి మీరే ముందుండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. చేతగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేరే ఆధారం నా దుర్గమా, నా శైలమా, వేరే
హల్లెలూయా. ఈ విధంగా వాక్యం చెప్పడానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ప్లస్ పాస్టర్ గారు కూడా నాకు షేర్ చేయమని వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడినందుకు నిజంగా నిన్ను యేసయ్యకు వందనాలు, కృతజ్ఞతలు కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు 2 words చెప్తాను నేను. అబద్ధాలు కాదు, నిజాలే మాట్లాడుతున్నాను. జరిగి ఉంటేనే నమ్మండి. నేను చెప్పేది అబద్ధాలు కాదు. ఒకటి వాక్యంలో వెళ్దాం. 2 కళ్ళకు కట్టినట్టుగా నేను ఒక మాట చెప్తా, అది వినండి. అది నిజమా కాదా మీరే మాట్లాడండి. నాకు రెస్పాన్స్ అవ్వాలి. మీరు ఖచ్చితంగా ఇక్కడ చదువుకునే వాళ్ళు భాగ్యం బైబిల్ తెలిసిన వాళ్ళని ఏం లేదు. నేను మీకు నేను మాట్లాడి మీకు అర్థమవుతుంది కదా, తెలుగులో మాట్లాడుతున్నాను. సో మళ్ళీ నాకు రెస్పాండ్ అవ్వండి. మనం 2 మాటలు మాట్లాడుకున్నాం. వాక్యంలో ఒక చిన్న స్టోరీ కూడా చెప్తా, గత బైబిల్లో జరిగింది. సో ఈ విధంగా మనం వాక్యం షేర్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో వెలిచినగా మరి గలతీలో 4వ అధ్యాయము 8వ వచనం. గలతీలో అధ్యాయము 4వ 8వ వచనం. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుని కార్యం వారికి దాసులై ఉంటారు కానీ. కంటిన్యూ 9. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవిను ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేల మునుపటి వలె మరలా వాటిని దాసులై ఉండ గోరనేల. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గలతీయుల ద్వారా మనకు దేవుడు ఇక్కడ ఏం మాడుతున్నా అంటే, శ్రమల గుండా మనం వెళ్తున్నాం. ముఖ్యంగా చిన్నకలకి ఇక్కడ ఉన్నాం, కుటుంబం, మీరు మీ కుటుంబం. ఎందుకంటే మేమందరం కూడా వచ్చింది యాజ్ ఒక చర్చిగా. జీబీఎం అనే మినిస్ట్రీ, ఒక జెరూసలేం అనే సంఘము మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది, ఒక సంఘ రూపంగా ఇక్కడికి. సో సెల్ గ్రూప్ అంటేనే అది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది విలువ చేయాలి మీరు. ఎందుకంటే మన దేవుని అంటే ఇంట్లో ప్రార్థన పెట్టుకోమంటే సంఘం అనేది అంటే ఎవరంటే పాస్టర్ గారు తదితరులు వచ్చిన వాళ్ళందరూ సంఘం అంటారు. సో సంఘంగా కూడా వచ్చిందంటే మన ఇంట్లో ఏమంటారు, పాస్టర్ గారి కాలు దుమ్ము మన ఇంట్లో చుట్టినా కూడా మనకంట 66 రోగాలు 66% శోధనలు కూడా వెళ్ళిపోతాయంట. బైబిల్లో ఉంది. ఎందుకంటే సంఘం అంటేనే ఆశీర్వాదం, సంఘం అంటేనే బలం, సంఘం అంటేనే జీవం, సంఘం అంటేనే ఒక మనకు ఆరోగ్యం. హల్లెలూయా. సో దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నా అంటే, ఆ కాలం అందే మీరు దేవుని ఎరగని వారే నిజమునకు అంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, అంటే ఏది నిజమో ఏది అబద్ధమో కాని వారికి దాసులై ఉంటుంది. అంటే ఏముంది ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది 8వ అధ్యాయంలో అంటే, మనము ఇప్పుడు కాలంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలం ఉంది ఆ కాలం ఉంది మనం ఉన్నాం కదా. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు వ్యర్థమైన మనుషులు చేతి క్రియలు వారు మన విగ్రహాలు, వాటికి మనం ఎరగకనే వాటికే మనం దాసులై ఉంటాం. అంటే ఏం చేస్తాం మనము, ఇప్పుడు గుంపులో పోయిందా 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒక 10 మంది మైండ్ సెట్ ఎక్కడో ఉంటుంది, ఒక 10 మంది వాళ్ళు టైంపాస్గా ఉంటుంటారు. మిగతా ఒక 50 మంది అంటే అక్కడ జిందాబాద్ అంటే జిందాబాద్ కొడతారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే జయ బోలో జిందాబాద్ కొడతారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఏం మాట్లాడదు, ఏం తెలియదు. గుంపులో గోవిందా. మనం అంటే ఒక పత్తి చేనులో పడ్డ గొర్రెల వల్లే మనం ఏం చేస్తామంటే కళ్ళ గంటలు కట్టుకొని ముందుల గొర్రె ఎట్లా పోతుందో దాని తోక మాట్టుకొని అట్లే పోతున్నాం మనం. ఆ విధంగా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవుని మాట క్లియర్గా తెలుస్తుంది. ఆ కాలం అందే మీరు దేవుని ఎరగని వారికి నిజమైన దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటాం. మరి నిజమైన దేవుళ్ళు కాదంట, కాని వారికి మనం దాసులం అంటాం. దాసులం అంటే ఏం చేస్తాం, ఒక ఇంట్లో మనం పని చేస్తున్నాం యజమానికి, ఒక కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. నేను దాసుని ఎట్లా ఉంటాయి కంపెనీలో 8 hours మా ఎండీ కానీ మా ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా సరే, నాకు నా పైన ఉన్న అధికారులు ఎవరైనా సరే నాకు ఏదైనా పని అప్పు చెప్తే నేను చేయాలి. వాళ్ళు ఏం చెప్పినా నేను చేయాలి ఒక 8 hours. అది నా బాధ్యత, అది నా దాసత్వం కంపెనీ. అంటే మన లోకానుసారంగా కూడా మనం ఏమంటున్నామంటే విగ్రహాలకు అనేకమైన మట్టి విగ్రహాలకు వ్యర్థమైన వాటికే ఆ చీకటిని మనం పట్టుకొని నిలబడుతున్నాం అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. 9వ వచనం ఏదంటే, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరిగింపబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవో నిష్ప్రయోజనమైనవో మూల పాఠం తట్టు మరలా తిరగనేలా మునుపటి వల్ల మీరు మరలా వాటికి దాసులై ఉండని. ఇలా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరికి నోరిస్తే మీ అందరు మళ్ళీ నాతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, అప్పుడు మీకు తెలీదు, బట్ ఇప్పుడు దేవుని బోధన, దేవుని శక్తి, దేవుని మూలపాఠం, దేవుడు అని యేసుక్రీస్తు అనేవాడు నిజమైన దేవుడు, అతనిలో నిజమైన జీవం ఉంది అని చెప్పి మీ యొద్దకు ఏదో విధంగా దేవుడు మాటలు వచ్చాయి మీ యొద్దకి. కానీ మీరు ఎందుకు మరలా చీకటి వైపు వెళ్తున్నారు, మరలా చీకటి కూడా ఎందుకు ప్రవేశిస్తున్నారు? దేవుని వాక్యం ఒకటే అంటుంది, దేశమందు ఎక్కడ నివసించినా సత్యాన్ని అనుగ్రహించి ఫాలో అవ్వాలి. నిన్ను వల్ల నీ తల్లి వల్ల నీ పొరుగు తల్లిని ప్రేమించాలి. ఇది బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉన్నపోయినా ఇదే నిజం. మనం
కానీ మనం ఎంత స్వార్థం అంటే మన 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 అమ్మ వాళ్ళ పొరుగు వాళ్ళ మనం చూసామా? బట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, మీ అందరిని అడుగుతున్నా. నేను కూడా చూసాను, చూడను 50% చూస్తాను మా అమ్మ వాళ్ళ పొరుగు వాళ్ళు, కానీ 100% అయితే మా అమ్మని చూసినా వేరే వాళ్ళని చూడను. కానీ బైబుల్ ఏమంటున్నా అంటే నాతో సహా నన్ను కూడా గద్దిస్తుంది ఈ మాటకు, నీ తల్లి వలే నీ పొరుగు అని తల్లిని ప్రేమించామంట. హల్లెలూయా సంగమా, హల్లెలూయా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? మన స్వార్థంలో మనం మునిగిపోయినాం. ఈ జీవితం మన పుట్టి నుంచి చచ్చిపోయేంత వరకు, ఆది నుంచి అంతం వరకు మనం ఎలా ఉన్నాం అంటే పుట్టాలి, పెరగాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కానాలి, మళ్ళీ రోలే సైకిలేషన్, మొత్తం సర్క్యులేషన్ ఏం చేస్తామంటే మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మన జేబులు నిండాలి, మనం ఉండాలి, ఇదే ఫాలో అవుతున్నాం. కానీ మనకు దేవుడు అత్యధికంగా ఇచ్చిన వాటి పట్ల నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, చిన్నపిల్లలు మీరు కూడా వినండి. మీ మమ్మీ డాడీ 10 రూపాయలు ఇచ్చారు మీకు, ఇస్తే దానికి ఒక 10 చాక్లెట్లు వచ్చాయి. 8 మీరు తినాలి, ఒక 2 చాక్లెట్లు మీ ఫ్రెండ్కి ఇచ్చేసాలి. దిస్ ఈజ్ ఫర్ యూ, ఇది నీకు, నేను ఇస్తున్నాను అని చెప్పి. అది గుడ్ ఫ్రెండ్షిప్, అది గుడ్ క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం అది. సో హల్లెలూయా. అందుకనే ఏమంటున్నా అంటే దేవుడు మున్పడి మీకు తెలియదు, కానీ మీ యొద్దకు నేను నా సంఘం ద్వారా, సంఘ సేవకుల ద్వారా ఏదో విధంగా వాక్యం తెచ్చాను. కానీ మీరు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మునుపొత్తట్టు అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది, తిట్టేవాడు గద్దించేవాడు తండ్రి, అవతల వాడు ఏం చేస్తాడంటే రారా తాగుదాం, రారా తిరుగుదాం, రారా మనం అతడు పోయేద్దాం, ఏముంటుందో ఇంట్లో. చెడగొట్టేవాడే సైతానుడు సంగమా. బుద్ధి చెప్పేవాడు, సరైన మార్గం నిలబెట్టేవాడు, కఠినంగా తయారు చేసేవాడు, ఒక శిక్షణలాగా, ఒక గురువులాగా శిక్షణ ఇచ్చేవాడు తండ్రి తప్ప వేరే వాడు ఉండడు నా ప్రియమైన సంగమా. చెడగొట్టేవాడు సైతానుడు. ఈ 2 మాటలు ఈ 2 మాటల వల్ల మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న స్టోరీ కూడా బైబిల్లో చెప్తాను నేను. ఇప్పుడు ఒక టీచర్ ఉంటుంది, ఎంతసేపు స్టూడెంట్ మంచి చదువుకోవాలి, క్లెవర్ చదువుకోవాలి, బాగుండాలని కోరుకుంటారు. కానీ ఇది చెడిపోవాలి, ఫెయిల్ అయిపోవాలి, నా స్కూల్లో వీడికి లో మార్కులు రావాలని ఏ టీచర్ని కోరుకుంటుందా? కోరుకోదు. స్కూల్కి వెళ్ళి మన అందరికీ తెలుసు, వీడు నా స్టూడెంట్, అందరు పాస్ అవ్వాలని కోరుకుంటారు, ఫెయిల్ అవ్వాలని అనుకోరు. ఎందుకు? తండ్రి తల్లి కూడా అదే విధంగా కుమారులను కడుతుంది. ఒక భార్య కూడా భర్త కూడా తన ఇంటిని ఎలా కడుతుంది అంటే, నా ఇల్లు బలంగా ఉండాలి, అన్నిటికన్నా ఆరోగ్యంగా ఉండాలి, అన్నిటికన్నా దృఢంగా ఉండాలి, అన్నిటికంటే సంకల్పంతో ముందుకు ఉండాలి. ఎవరు లేనప్పుడు కూడా మేము నలుగురు కూర్చొని ఏం కాదు, ఏదైతే అదవుతుంది. నిన్న బిర్యానీ తిన్నాం, ఇలా ఏమంటారు కారం వేసుకుని తిన్నాం, రైట్, పూట గడిచి ముందరికి వెళ్ళిపోతాం. రేపు రోజు మనదే. ఈ రోజు సాతాను గడ మనతో ఆడుకుంటూ కానీ హల్లెలూయా, రేపటి రోజు మనదే ప్రియమైన సంఘం. ఆ విశ్వాసంతో ముందుకెళ్తే నువ్వు ఇల్లు నిర్మించుకుంటావు. నీ భార్య భోజనపు వలే ముక్క వలే, నీ భార్య భోజనపు సమృద్ధమైన ఆహారం వలే అక్కడ నీ ఇంట్లో అన్నిటికీ స్థిరంగా దేవుడు ఇస్తాడు 100%గా. దేవుడు ఎందుకంటున్నాడంటే, నేను మీ ఎద్దకు వచ్చిన నన్ను ఎరుగుతలేరు మీరు, నేను మీ ఎద్దకు నా మాటలు చెప్పినా కానీ మీ చెవులకు నా మాటలు వెళ్తలేవు. ఎందుకు నేనేమనంటే, భార్య ఇప్పుడు పరశ్రీకి భార్యశ్రీకి వ్యక్తిత్వం ఏం తెలుసా బైబిల్లో? 2 చార్ అంటే పరశ్రీ మాటలు ఎలా ఉంటాయి, తేనె కంటే నుదుపుగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ మాటలు? భార్య ఏమంటుంది, ఏమండి ఏం తెచ్చావు, ఏమంటారు ఇంట్లో, కాస్త బూసులు ఆడుతుంటారు. అరే పరాయం పక్క ఏమంటుంది, సరే ఏం లేకపోతే నీకు ఎందుకు, నేను ఉండగా అట్లా అంటే దేవుడు ఏమంటున్నా అంటే, నుడిపైన కత్తి అది ముందర మీకు అర్థమైతే లేదు, దాన్ని తెల్లగా మెరుస్తుంది అబ్బాని వెళ్తున్నారు కానీ అది పదునైన కత్తి, అది ఏ విధంగా ఎక్కడ కట్ చేస్తుందో నాకే తెలియదు, దాని జోలికి వెళ్ళగా దాన్ని గద్దిస్తుంది దేవుడు. అదేవిధంగా నేను ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మన మధ్యకు వచ్చినా మనం మోకరించాలి. పూర్వం మనకు తెలియదు దేవుడు ఎవరో, మనకు రక్షణ ఏదో తెలియదు, మనకు విశ్వాసం తెలియదు, పరలోక రాజ్యం తెలియదు, క్రీస్తు రాజ్యం తెలియదు, క్రీస్తు శక్తి తెలియదు. అలాంటప్పుడు మనం చీకట్లో నువ్వు సాతాను శోధన నుంచి ప్రయత్నించాం. కానీ ఇప్పుడు దేవుడు మన యుద్ధకు వచ్చాడు, వాక్యం మన యుద్ధకు వచ్చింది, దేవుడు మనతో మాట్లాడుతుండు. కేవలం మీరు చేయాల్సింది ఒకటే, మీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇండ్లు ఇచ్చాల్సిన అవసరం లేదు, మీ ఆస్తులు పంపకాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రమలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు దేవుడు ఏమంటా అంటే, ఇంటికి ఒక్కరి విశ్వాసం ఉన్నా కానీ ఆ ఇంటిని మొత్తం కాపాడుతుంటాను, ఆ ఊరు మొత్తం కాపాడుతుంటాను. ఇట్స్ మై ప్రామిస్. నేను నిజంగా ఇది నమ్ముతా. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే, కొడుకు కూతురు భర్త భార్య ఉన్నారు, 2-3 ఇట్లా, భర్తకని చెప్తున్నా, భార్యకని చెప్తున్నా, నీ పిల్లల గురించి మీ భార్య గురించి నువ్వు ప్రయాసపడు, ఇల్లు బాగుపడుతుంది. నీ పిల్లల గురించి మీ భర్త గురించి నువ్వు ప్రయాసపడు, ఇల్లు బాగుపడుతుంది. కానీ నాకెందుకు అనుకుంటే, నా సాతాను గాడు వచ్చి నీకెందుకు హల్లెలూయా అంటే, సాతాను గాడు ఇక్కడ ఏం చేస్తానంటే, వాడికి కావాల్సింది ఇదే, విగ్రహార్థన కావాలి, ఎవరైనా కొట్టుకొని చావాలి, తాయి సావాలి, ఎక్కడైనా పోయి సావాలి. రక్షణ అనేది ప్రజలకు చేరనీయడు సాతాను గాడు. దేవుని వాక్యం అనేది ప్రజలకు చేరనీయడు సాతాను గాడు. దేవుడు సాతాను గాడు ఏంటంటే, మంచిగా పీస్ఫుల్గా సమాధానంగా కుటుంబాన్ని ఉండనీయడు సాతాను గాడు. హల్లెలూయా. అదే ఉంటుంది సాతాను గాడికి, అదే ఉంటుంది.
వీళ్ళు ఎంతవరకు కొట్టుకోవాలి, విడిపోవాలి, సావాలి, గుద్దుకోవాలి ఎక్కడో అక్కడ. అది సాతాను కాదు. దేవుడు ఏమంటాడు అంటే కలిసిమెలిసి ఉండండి, నీ భార్యని నీ రెక్కల కింద నీ హృదయంలో కౌగిలించుకొని చదువుకోమంటాడు. నిన్ను నా ప్రార్థన, నీకు ఏ శ్రమలు వస్తాయి, శ్రమలకుండా పోతున్నాం మనం, కానీ ఎవరున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు అతని వాడు ఉన్నాడు. హల్లెలూయా. అది శ్రమలు మనకు వస్తాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి, కుక్కకు నాకు అక్కకు వస్తాయా? అవి తింటాయి, ఉపవాసం ఉంటాయి, మళ్ళీ ఇంకో ఇంటికి పోతే మురుగుతాయి, వాళ్ళని తీస్తారు, దయదాల్చి తింటాయి, పోతాయి. అది చూసారు మా గలీలో కుక్కుది నేనే స్టార్ట్ ఉంటాయి. కుక్కలకు మనం కాదు, మనం మనుషులం కాబట్టి శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు వస్తాయి? మనకు కుటుంబం ఉంది, మనకు ఒక బాధ్యతలు ఉన్నాయి, మన పట్ల ఆధారపడి కొంతమంది ఉన్నారు కాబట్టి సమస్యలు వస్తాయి. దానివల్ల మనం ఏ విధంగా బాధపడాల్సిన లేదు. ఎప్పుడైతే మీరు మోకరించి దేవుని ఎందుకు ప్రార్థన చేస్తారో, విశ్వాసం ఎడతెగక మీరు ప్రార్థనలో ప్రతిరోజు 1 నిమిషం కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, నేను గంటలు ప్రార్థన చేయమని చెప్పట్లేదు సంగమా. ప్రార్థన చేస్తే చాలు, 1 నిమిషం అనే తండ్రికి ఖచ్చితంగా మీరు అడుగుడి. మత్తయి 7:7 మాట్లాడతారు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి దొరుకును, తట్టుడు తీయబడను. ఏం అడగాలన్నా అడగమ్మా, నీకు చీర కాబట్టి చీర అడుగు, నెక్లెస్ అడుగు, మా ఆయన బాగున్నాడు, ఏది అడుగు. నీకు ఏ మక్కెర ఉన్నాయో దానివల్ల నీ కుటుంబం బాగుపడుతుందంటే అవి అడుగు, ఖచ్చితంగా అడుగు, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు చీకట్లో మనం ఏం చూస్తున్నాం అంటే విగ్రహాలు అనేవి మనుషులు చేతి పనులు. ఇప్పుడు నేనే కదా, ఇప్పుడు నేను ఉమ్మర్ని అనుకో, ఎగ్జాంపుల్ మీకు, నేనే గణేష్ విగ్రహం చేసా, మట్టి తెచ్చి కుండలు తెచ్చి అది చేసి ఇచ్చేసి నన్ను నవరాత్రులు పూజిస్తున్నాం. మళ్ళీ లాస్ట్ ఏం చేస్తాం, పోయి నీళ్ళలో పడేసేటప్పుడు ఒక వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, చూస్తారా మీరు? నేను ఎవరిని కించబడట్లేదు అంటాం, కానీ 9 రోజులు అంత శ్రద్ధగా అంత భక్తిగా పూజించిన మీరు ఏం చేస్తారంటే ఇక వేసేటప్పుడు ఇరగొట్టి క్రేన్తో లేవడితే 2 ముక్కలు అయిపోతారు గణేష్. నీళ్ళలో పట్టేటప్పుడు కొంచెం మీరు మొడ్డుకుంటే మనం బురదలు ఎక్కడ పడిపోతామని ఇట్లా తన్నేస్తూ ఉంటారు. నేను ఎవరిని కించబడట్లేదు, కానీ భక్తి అనేది ఎప్పటికైనా సరే మన ప్రాణం పోయినా భక్తిగానే ఉండాలి, అది ఏ భక్తి అయినా సరే. కానీ ఎందుకు మీరు అన్యోన్యంగా ఇలా ప్రవర్తిస్తారనేది దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతుంది, ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నారు. ఎందుకంటే దేవుడు ఎరిగి కూడా ఎరగనట్టు ఉన్నారు కాబట్టి శ్రమల గుండా వెళ్తున్నారు. సాతాను మీ ఇంట్లో ప్రవేశించింది. కానీ ఈ క్షణం ఇప్పుడు ఖచ్చితంగా ఇంటిలాల్లో ప్రతి ఒక్కరు కూడా దేవునికి 1-2 నిమిషాలు ఆల్రెడీ చర్చకొచ్చేవా చిన్న ఇంతవరకు వచ్చినావా లేదా? ఇప్పుడు ప్రార్థన తెలుసుగా నీకు. సో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే యథార్థమైన లోకం వెంట మనం ప్రయాణం చేయొద్దు. లోకం ఏమంటారు అంటే కన్ను లేని గొర్రె, కన్నున్న గొర్రె బుద్ధిని ఉంటుంది, అది ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలని తెలుసుకుంటుంది. కన్ను లేని గొర్రె ఏం చేస్తా అంటే దానికి ఏం అర్థం కాదు, ఇంకా ముందర ఎలా ఫాలో అవుతుందో దానికి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటుంది. సో మన లోకాన్ని ఎప్పుడు అనుసరించవద్దు. ప్రేమ సంఘం మన బాధ్యత ఏంటి, మన కుటుంబం ఏంటి, మనం ఎలా పరిగెడుతున్నాం. నేను నిజంగా ఎవరిని నేను తక్కువ చేయను, కానీ మీకు పేతురుకి చిన్న కథ చెప్దాం అనుకున్నా. సో అది కూడా క్లోజ్ చెప్పి ముగించుకుందాం. పేతురు సొదొమ గొమొర్రాలో ఒక చిన్నది అంటే ఒక లక్ష్మీలాగా అనుకో, ఒక ఆమె లక్ష్మీలాగా ఉంది. ఏం చేస్తా అంటే దేవుడు మంచివాడు, అట్లా ఇట్లా మీకు దయ్యాలను వదిలిస్తా, అది చేస్తా అని పైసలు తీసుకుంటూ ఏదో సంథింగ్ ఇట్లా చేస్తుంది. లేదు, ఇది గలిబిలి చేస్తుంది ఈ చిన్నది సొదొమ గొమొర్రాని. ఇది కాదు నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తు, ఆయన నిజమైన రక్షకుడు, ఆయన రక్షణ ఉంది, ఆయన పరలోకం మందు మీరు కూడా వారసులై ఉంటారని చెప్పి పేతురు సువార్త వేసి ప్రకటించి కూడా వెళ్తాడు. ఆ రాజ్యం చేస్తావు, అరే వీళ్ళు ఎవరు ఇట్లా వేస్తారు అని చెప్పి పేతురుని ఎమ్మడి తీసుకొని చెరసాల చేసేస్తాడు. 1 నిమిషం వినండి. ఇప్పుడు జైలు ఎట్లా ఉన్నాయంటే మనం ఏదో పోయినామా, జైలు లోపల కూర్చున్నామా, బెయిల్ వస్తే బెయిల్, లేదంటే కోర్టు పోయినామా, కూర్చోబెట్టరా, అలా కోర్టు ఇంకో జైలు పంపినా, ఇట్లుంది. కానీ ఎందుకంటే జైలు అంటే రాజుల దగ్గర ఎట్లుండదు తెలుసా? వాడు రాజుల దగ్గర శిక్ష వేసిందంటే వాడికి చచ్చిపోయింది బెటర్. ఇక నన్ను అడితే అంత ఘోరంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పేతురు ఉన్నాడు, జైలు వేసారు, ఆయన ఎక్కడ పారిపోతాడో ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి మీరు హౌస్ మూతలు ఉంటాయి, ఇంత పెద్దవి ఇంత బండలాగా ఉంటాయి హౌస్ మూతలు, ఇళ్ళలో ఉంటాయి కదా మనం మూతలు హౌస్. అట్లాంటి ఇంత మందము, ఇంత పొడవుది, ఐరన్ది అంటే ఇనుపది, అది వేసి దానికి మళ్ళీ సంఖ్యలు వేసి మళ్ళీ మొత్తం ఇటు నుంచి మొత్తం కట్టేసి ఇలా కూర్చోబెడుతుంది జైల్లో. చర్మము ఓన్లీ ఒక గుడ్డ నారపూస ఒకటి ఉంచేసి మిగతా బట్టలన్నీ తీసేసి పేతుర్ని మనం కొట్టినట్టు ఏదో చిన్న తాడుతోటి లేకపోతే ఎడ్లని ఇట్లా చిన్నపులు అంట కాదు, చీకుల్లాగా మొలలాగా ఉంటాయి, దాంతో కొడితే గ్యాప్ లేకుండా చర్మం మొత్తం తడిసిపోయి ఓ రక్తసిక్తులు అయిపోతుంది పేతురు. అంత కొట్టి లోపల జైలు వేస్తాడు. మనమైతే ఏం చేస్తాం, అంత కొడితే నేనైతే ఏం చేస్తా, అమ్మో అయ్యా నా నొప్పులు ఏం ప్రభా, నీకు నేను ఇంత సేవ చేస్తే నాకు నీ దెబ్బలా, నువ్వు లేవా, నువ్వు రక్షించవా అని నేను ప్రయత్నం చేస్తాను. కానీ పేతురు విశ్వాసం ఎట్లుంటుందంటే అన్ని దెబ్బల చేత బంధింపబడిన, అన్ని దెబ్బల చేత పేతురు బందీఖానలో ఉన్నా కానీ ప్రేమ సంఘం వినండి జాగ్రత్తగా, అన్ని దెబ్బలతో రక్తం మొత్తం దెబ్బలు కొట్టి రక్తం కారుతున్నా, పై మొత్తం దెబ్బల చేత
గాయం చేత బాధపడి నొప్పులు వస్తున్నాయి, కానీ వాటిని అన్నిటిని పేతులు లెక్కలేసే సంగమా మరలా కూడా జైలు వేసే బందికాల్లో డోర్ కాడ కూర్చొని ఆ పక్క వాళ్ళని పిలిచి, నా దేవుడు నిజమైన దేవుడు, హల్లెలూయా స్తోత్రం, యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అని పాటలు పాడడం శుద్ధించడం మొదలుపెట్టాడు పేతురు. పక్క వాళ్ళని చూసి, అదే ఇదేమన్నా పిచ్చోడ్రా బాబు, వాడిని జైలుకి తీసుకొచ్చారు, చిత్తంగా కొట్టారు, అన్ని దెబ్బలే ఉన్నాయి, ఆ నొప్పులకు వాడు ఇలా వాడు తట్టుకుంటారు, మళ్ళీ వాడు పాటలు పాడుతుంది, వీడు పిచ్చోడు అని చెప్పి అందరు జనాలందరూ ఫస్ట్ వాడిని వీడు వెర్రోడు, వీడు పిచ్చోడు అన్నట్టు చూస్తారు పేతుని. ఫస్ట్ పాటలు స్టార్ట్ చేయగానే పేతురు శుతిస్తూనే ఉండు. అకస్మాత్తుగా దేవదూతలు వచ్చి జైలు బద్దలైపోయి పేతురు విడిపింపబడతాడు. అయినా కానీ పేతురు పాడిపోడు. అలా ఉంటే ఆ జైలు బందికాని ఉంటారు కదా గుమస్తలాగా, వాళ్ళు వచ్చి ఈ జరిగిన అద్భుత కార్యం నుంచి బాప్తిసం పొందుతారు. హల్లెలూయా. సో నేను ఏమంటున్నా అంటే కష్టాలని మనకే వస్తాయి, కానీ నిజమైన దేవుడు మనకు ఉండదు, నిజమైన రక్షణ మన యొద్ద ఉంది. కాబట్టి మీరు ప్రార్థన, నేనేమడుతున్నా అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నేను మిమ్మల్ని గిమ్లాడుతుంది ఒకటే, ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం అక్క కొంగు పైన కప్పుకొని కిటుమామ అయితే కిటుమామ, ఒక 2 నిమిషాలు నిలబడైనా సరే మోకరించైనా సరే 1 నిమిషం, ఇలా మేము బయటికి వెళ్తున్నాం, లేకపోతే ఈరోజు మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఈరోజు నేను నా కొడుకు ఆడు ఇబ్రాంపట్నం మేరీపట్నం కాలేజ్కి వెళ్తున్నాడు సిటీలో, సో వెళ్ళి వచ్చే వరకు మమ్మల్ని దిగించు, నేను నా కొడుకు మా హస్బెండ్ మా భర్త నా కూతురు బాగుండాలి. 1 నిమిషం మీరు మనసులో అనుకుని ప్రార్థన చేస్తే రోజంతా శుభమే. అలా మీరు నెలలు ప్రార్థన చేస్తే మీరు నెలల తట్టు మీ వెనుకలు ఏ శోధన లేకుండా వెన్నంటే ఉన్న దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో సంఘంగా నేను మీకు మనవి చేసేది, హెచ్చరించేది, దేవుడి సువార్త మనకు తెలియదు కాబట్టి మనం చీకట్లో బతికాం, కానీ ఇంకా చీకట్లో బతికేది ఎందుకు, ఇంకా మనం అవసరం పడేందుకు, బాధపడేందుకు ఒక్కసారి కన్నులు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి శోధనలు కూడా, ప్రతి బాధలు కూడా, ప్రతి చీకటి శక్తులు కూడా యేసుక్రీస్తు నామములో ఇక్కడి నుంచి బందీలై దూరంగా పారిపోను కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని అందించినందుకు, వాక్యాన్ని అనుసరించి ప్రార్థనలో ఎదగండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ఒక మాట కాంప్లిమెంట్ చేస్తాను, ఈ ఫ్యామిలీ గురించి కాంప్లిమెంట్ ఇస్తాను. ఇవ్వనాక ఒక మాట చెప్పనా? ఓకే. ఒక మాట బాగా నచ్చింది నాకు ఏంటంటే, మల్లేష్ గారు చెప్పినప్పుడు, మునుపటిది ఇప్పటిది జీవితం లైఫ్ ఎప్పుడు సేమ్ ఉండదు. నా లైఫ్ అయినా కూడా, మీ లైఫ్ అయినా కానీ అందరి లైఫ్ ఒకే విధంగా ఉండదు. పాపం చేసిన వాళ్ళు ఉన్నాము, లంగతనం చేసిన వాళ్ళము, మంచితనం చేసిన వాళ్ళు ఉన్నాము, అన్నీ చేసిన వాళ్ళు ఉన్నాము. కానీ మనిషి మారాలి అనుకున్న పాయింట్ నుంచి మొదలు పెట్టాలి ఎప్పుడైనా. సో మారాలి అనుకున్నప్పుడు కష్టాలు ఇంకా ఎక్కువ వస్తాయి తెలుసా. చెడు చేసినప్పుడు ఎక్కువ రావు కష్టాలు, మంచిగా ఉండాలి, మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మంచితనానికి ఎప్పుడు విరుద్ధి ఎవడు? చెడు చేయువాడు. నీ కుటుంబము మంచిగా అవుతుంది అని అంటే చెడు అనేది ఊకోదు, ఎలాగైనా నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటుంది. సో నేనేం నమ్ముతానంటే, అన్న మంచి కష్టపడతాడు, అక్క కూడా మంచి పని చేస్తుంది, పిల్లలు చదువుకుంటున్నారు కాలేజీలో, ఈ కుటుంబం నిజంగా మంచిగా ఎదగగలుగుతుంది, దేవుని కృపలో మంచిగా ఎదుగుతుంది. కానీ మునుపటి దేవుని ప్రేమను ఇప్పుడు మీ తల్లిగారి ఇంట్లో, మీ వరుసను చూస్తే మీ అత్తగారి ఇంట్లో, అదేవిధంగా లక్ష్మి అయినా, కుమార్ వాళ్ళ ఇంట్లో అయినా, మీ అత్తగారి ఇంట్లో అయినా, లేదంటే ఇంకో ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఇక్కడైనా కానీ చాలామంది నమ్ముకున్నారు, మీ వాళ్ళు చాలామంది నమ్ముకున్నారు. కానీ అందరూ పరిశుద్ధులు ఉన్నారా అంటే, పాస్టర్గా ఉన్న నేను పరిశుద్ధుని కానమ్మా. ఎవరు పరిశుద్ధులు కారు, అందరూ తప్పులు చేస్తారు. మరి ఇంకా దేవుని నమ్ముకొని ఎందుకు అంటే, నమ్ముకోవడానికి పరిశుద్ధతకి చాలా తేడా ఉంది. అందుకనే దేవుడు అవసరం మనకి, మనుషులు కాదు, మనిషికి మనిషి కాదు. మనిషికి మనిషి కేవలం నడిపించడానికే, ధైర్యం చెప్పడానికి మాత్రమే యేసు ప్రభు మాత్రమే మనకు పవిత్రతను ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఆయన మునుపటి క్రీస్తు కలువరి ప్రేమను చూపించుకోగలుగుతాడు. కనుక బ్రదర్ వాక్యం చెప్పినట్టుగా పేతురు గురించి జ్ఞాపకం చేశాడు. చెరసాలలో అలాంటి శోధనలు చాలా వస్తాయి, కిట్టన్న చాలా వస్తాయి. కానీ ఒక్కసారి మీ మనసులో ఐ వాంట్ టు చేంజ్, ఇక్కడ మీరైనా, అక్కడ అన్నైనా, పిల్లలైనా, నా కుటుంబము ఇంకో విధంగా చూడాలనుకుంటున్నాను నేను అనే ఒక తలంపు మీలో ఉంటే చాలు. మా ప్రార్థన, మీ ప్రార్థన, మన అందరి ప్రార్థన శోధనను జయించుటకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మళ్ళీ సమస్యలు రావంటే మళ్ళీ ప్రార్థన చేస్తే రావు.
మళ్ళీ సమస్యలు వస్తాయంటే మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ వస్తాయంటే మళ్ళీ ప్రార్థన చేయాలి. 1000 సార్లు వస్తే 1000కి ఒకసారి ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రమే విజయానికి ఆయుధము, ప్రార్థన మాత్రమే సమాధానానికి ఆయుధము, ప్రార్థన మాత్రమే ఓపికకు ఆయుధము. కనుక మీ కుటుంబము ఫలభరితముగాను, మీ కుటుంబము దీవెనకరంగాను ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దామా? మోకరించడం కంటే అందరు లేచి నిలబడదాం. ఒకసారి చెప్తా, లేచి నిలబడదాము. మనము ఇంకా రెగ్యులర్గా ఇలా మీట్ చేసుకుంటూ ప్రార్థనలో ఎదుగుతూ అనుకూల సరి అయిన సమయంలో దేవుడు మీకు సమాధానము తెచ్చేంత వరకు మనం ప్రార్థనలో అలసిపోక ప్రార్థన చేస్తూనే ఉందాం ఈ కుటుంబం గురించి. హల్లెలూయా. సో మీ పక్కనున్న వారి చేతులు పట్టుకోండి. ఒకసారి మీ పక్కనున్న వారి చేతులు పట్టుకోండి పిల్లలు. అదేవిధంగా ఇక్కడ కృష్ణన్న కుమారన్నకి తల్లిగారు ఆపరేషన్ అయింది, కళ్ళు ఇబ్బంది చాలా విపరీతంగా బాధపడుతుంది. దేవుని కృప తనపైన ఉండులాగున, స్వస్థత కలుగులాగున మనం తల్లిగారి గురించి కూడా ప్రార్థన చేద్దాము. సో కళ్ళు మూసుకుందాము. అందరు చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మ ప్రార్థన చేస్తుంది, నాన్న ఆశీర్వాదం ఇస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాము. ఈ కుటుంబానికి బలపరచడానికి మల్లేష్కే నేను చెప్పడానికి ప్రత్యేకమైన కారణం వాళ్ళిద్దరు స్నేహితులు. నేను అయినా ఏదైనా వాక్యం చెప్తే అన్న నేనేదో చెప్తున్నాను అనుకోకుండా స్నేహితునికి స్నేహితుడే చెప్తే బాగుంటుంది, స్నేహితుని కుటుంబానికి స్నేహితుడు నడిపిస్తే బాగుంటుంది, మనమందరం వారిద్దరితో కలిసి వారి కుటుంబంతో బలపరిస్తే బాగుంటుందని నేను మల్లేష్ గారికి అడగడం జరిగింది. సో ఎవ్రీ టైమ్ వి మీట్, ఎవ్రీ టైమ్ యూ షేర్. హల్లెలూయా. సో కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరము. కానీ మీరిద్దరూ మీ కుటుంబంలో సంతోషం సమాధానం కోసం ప్రభువా మాకు కావాలి అని ప్రార్థన చేయండి. ఇది మాత్రమే చేయండి. మేమందరం మీ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. వాయిస్ రైజ్ చేద్దామా? ప్రార్థన చేద్దామా? లెట్స్ రైజ్ ద వాయిస్. మీకు తెలిసిన మాటలు మీ హృదయంలో నుండి పలకండి. ఈ కుటుంబం గురించి అన్న గొప్ప మంచి మనసు కలిగిన వ్యక్తి, అక్క మంచి మనసు కలిగిన వ్యక్తులు. వీళ్ళిద్దరి ఇంట్లో దేవుని కార్యం గొప్పగా జరగాలని కోరుకుందాము. వీళ్ళిద్దరు ప్రభు మందిరంలో గొప్ప సాక్షులుగా ఉండాలని కోరుకున్నాము. వీరి బిడ్డలు దేవుని కార్యంలో గొప్పగా నడిపించబడటకు ప్రార్థన చేద్దాం. Let's pray. Everyone, let's pray. అందరం ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. దేవానికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవానికి వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు ప్రభు, కాలేజీకి వెళ్ళినప్పుడు, అయా డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రతి సమయంలో ఈ బిడలని ప్రభు నీ చేతుల్లో పట్టుకొని నడిపించు నాయనా. నువ్వు ధైర్యపరచు ప్రభు, నీకు వందనాలు. ఆ రోజునైనా గుడ్డివాడు ప్రభు నిన్ను చూడాలని ఆశపడినప్పుడు నీ ఊపులో ప్రభు దేవుడు గొప్పగా వాడుకొనుగా కానీ ప్రార్థన చేద్దాము. బలమైన దేవుని కార్యం జరుగునుగా కానీ ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రములు. We bless this family, Lord. We bless this family, Lord. We bless this family, Lord. We bless their children, Lord. వారి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేస్తాను, మనం అందరం ఏకీభవిద్దాము. ఈ బిడ్డలు ప్రభు ఎన్నో ఇబ్బందులో ఉన్నారు. తెలుసు నీ సహాయం కావాలి ప్రభు, నీ సహాయం పొందాలి ప్రభు. నీవు ఇచ్చే దేవుడు ప్రభు. వెంటనే ప్రభు ప్రతి చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోనుగాక ప్రభు. దురాత్మ శక్తులు యేసు నామములో తొలగిపోవాలి ప్రభు. మనసులో ఉన్న దిష్టి ప్రభు, దురాత్మ శక్తులు ప్రభు, దుష్ట శక్తులు యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి.
అప్పులో పిడిచి ఉన్నారు ప్రభు. అప్పుల నుంచి లాగుమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ బిడ్డలు పనికి వెళ్ళినప్పుడు, అయ్యా డ్యూటీకి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రభు, ప్రతి సమయంలో ప్రభు బిడ్డలని నువ్వు నడిపించు ప్రభు. నువ్వు కాపుదల ఉంచు నాయనా, నీ సన్నిధి ఉంచు ప్రభు, నీ హస్తం వాళ్ళ మీద ఆవరించు ప్రభు. నీ దేవదూతలని అయ్యా ముఖ్యంగా ప్రభు కృష్ణని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి ప్రభు కన్నీళ్లు నీ సన్నిధిలో నడవాలని ఈ రోజు నడిపించాం. ఈ గృహానికి మేము దర్శించాం. యేసు ఈ గృహంలో ఉన్నావని మేము నమ్ముతున్నాం. అయ్యా నీ కుమారుడు మల్లేశ్ ప్రభు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ కుమారుడు ద్వారా ప్రభు ఈ కుటుంబానికి నడిపించావు కాబట్టి నీకు వందనాలు. నీ కుమారుని కూడా ప్రభు ఇంకా ఇంకా నీలో ఎదిగేలాగా సహాయం చేయండి. వాళ్ళ కుటుంబానికి కూడా దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడల కుటుంబానికి దీవించు ప్రభు. మా అందరి ప్రార్థన చంద్రకళని కిట్టుని నువ్వు దీవించుతున్నావు. అయా మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు వందనాలు. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామంలో మేము గద్దిస్తున్నాం ఇక్కడ ప్రభు. యేసు ఈ భూమి కలుగును కాకంటే నీ మాట ద్వారా కలిగింది ప్రభు. యేసు ఇంట్లో ప్రభు ప్రతి కార్యాలు అయా జరిపించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మేము మనుషులము కానీ నువ్వు దేవుడవు ప్రభు. ప్రతి సమయంలో ప్రభు ఈ బిడలని ప్రభు నీ శక్తితో నడిపించునైనా. యేసు నీకు వందనాలు. అయా నీ పనిముట్లుగా ఉన్నాము ప్రభు. అయా ప్రార్థన చేస్తున్నాము. ఈ బిడలని దీవించు, ఈ బిడలని దీవించు ప్రభు. నువ్వు దీవించిన దాకా మేము ఇడువం ప్రభు, నీకు వందనాలు. ఈ బిడలని దీవించిన దాకా మేము ఇడువం ప్రభు, నీకు వందనాలు. ఈ కుటుంబానికి ప్రభు నీ చేతిలో పట్టుకొని నడిపించుమని అయా ఈ రోజు చెప్పిన వాక్యం ద్వారా నీకు వందనాలు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, పరిచర్య ద్వారా, కుటుంబం ప్రార్థన ద్వారా అయా ఈ కుటుంబానికి మిండైన నీ హస్తం కుమ్మరించుమని యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు కృపలో చంద్రకేలని మరి కృష్ణని వారి కుటుంబానికి దేవుని పరిశుద్ధాత్మ కాపుదల దీవించి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరినీ ప్రత్యేకంగా దేవుని ఆశీర్వాదం కలగాలని, దేవుని మహిమ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.